చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మమ్మ ఉండేది మధ్య మధ్యలో తలుపు తీస్తారా, ఉతకం ఎత్తమంటారా అంటది. వ్యాపారస్తులకు రాదు, వస్తే ఊరకబాదు. ఆచార్య గారి కలువులో గిడ్డల పెట్టి ఎర్రంగా కాల్చి గిల్ల కలహా నుంచి మెడదాకా లెక్క పెట్టడానికి లేకుండా వాతలు పెట్టి సముద్రం ఉన్నాయేమో అనుకున్నాయేమో, చెవులో ఎంట్రీ పోయి సముద్రం మనవారం తెలియదేమో. చింతలు నేనే మైదుకూరులో సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరం సినిమాకి వెళ్దాం. నేనేమో సినిమా చూస్తుండు, నేను చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. కనపట్లేదంటారు నీ నాడి నక్కల బేక. ఆ రాగు మెత్తగా తగిలితే మెమ్మాయి అనుకున్నారే. చిత్ర అమ్మ కనుక కాపీ పట్టారు, షుగర్ తక్కువ స్థానం ఎక్కువ, ఆవిరి పోకుండా అది పట్టుకురా. అమ్మా సుబ్బారావు గారు పైకి నుంచి పైన పడుతున్నాడు, షోడోడు పట్టరా, గ్యాస్ తక్కువ, ఇడు గోలి ఎక్కువ. నీ దుంపదగా నీకు ఎప్పుడు గోలి ఎక్కువేగా. ఎవరిని బాబు తిడుతున్నారు? నేను ఎవరిని ఇప్పుడే నీ దుంపదగా అన్నారు. అదే బాకీ వాళ్ళని తిట్టారు. బాకీ వాళ్ళని మా ఇంట్లో తిడతారా? బాకీ వాళ్ళని తిట్టారు, బజార్లో మీటింగ్ పెట్టి తిడతారే. సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది? ఏమైంది? సుమారు మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా అమ్మే, ఇంకా నీ మాట తీరలా. అయ్యో మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరు నా ఇచ్చింది నా పొద్దున రాసుకున్నారా? అదేం కాదు, కనకం నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నా. నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండ ఎక్కడా, తొండ ఎక్కడా, కుష్టి కులాసగా చేస్తాగా నిన్ను ముట్టుకొని బస్సులు అవుతానా? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నా. అనుకోలేవు ఏం చేద్దాం, వయసు అంటే ఒక్కదాన్ని అనుకోలేవు. మన కొట్లో ముగ్గురు గుమ్మిస్తారన్నారు, ఒక్కొక్కటి 2 రోజులు డ్యూటీ చేస్తా, 3 రోజులు అరవద్దిగా 7వ రోజు గురకావాలని పంపిస్తాలేవు. గురకావాలను గుమ్మస్థానం పంపిస్తావా నాయన సుబ్బారావు గారు? సుబ్బారావు గారు ఎత్తేసానా సుబ్బులు? అప్పుడే దించానా సుబ్బాకి ఇబ్బంది ఉంటే ముక్కు మీద పడుస్తా. మళ్ళా గుద్దారంటే ముక్కు 3 ఒక్కలు అవుతుంది. కొట్లో గుమ్మస్తాను వచ్చామనుకుంటారు. శ్రీహరి ఏంది, సుబ్బారావు ఏంది, కథ ఏంది, కమామిస్ ఏంది అనుకోరు. నాకే గవర్నమెంట్ వారు సుబ్బుశ్రీ అని బిరుదిచ్చారు. నువ్వు నన్ను సుబ్బుశ్రీని పిలువు, నేను హరిశ్రీ అంట. నాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ సారి కూడా తీసుకోకపోయామని పాడ మీద కట్టుకుంది. కానీ నేను తీసుకున్నదాన్ని, నా దగ్గర డబ్బు లేకపోయింది, అప్పిమన్నా రాయిపోయింది, అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా. క్లాస్ గా ఉండాలా. మొత్తం దరిదరినైనా వానకి ఏదో వచ్చి వచ్చేది ఉందా లేదా? అబ్బా మోసం చేయాలనుకుంటుంది. దొంగముండా కొడుకు ఎన్ని రోజులు దుప్పట్లు తెస్తానని మాయ మాట చెప్పి తెచ్చుకు తిరుగుతున్నాడు. వీడి సంగతి వాళ్ళు తెలుస్తుంది. రే సుబ్బరావు, మళ్ళీ ఆ పేరు ఎవరు లేదు. నిన్నేరా? ఏంది ఇందాక నుంచి మర్యాద నన్న నిన్నేవాడు నీ బాబు నన్ను దుప్పట్లేదురా అని అంటారే అంటావు. అల్పసిరి ఉండని ఏటికి పోటమని నోటికి పేటమని అంటారే అంటావు. నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టాలనుకున్న లక్షాధికారుల చేత లంగాలు పడిపించారా, పోలీసుల చేత కోకలు పడిపించారు. నువ్వంటే నాకు ఒక లెక్కట్రా, ఒకసారి ఏమిటి 100 సార్లు అంట. ఒరే దుప్పట్లేదురా అని అంటారే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు సన్ను నన్ను పట్టుకో రాంటారే, రాస్కలి ముండా నన్ను పట్టుకో రాంటారే తెలుస్తాను. ఏంద్రా చూపు ధర్మాస్పత్రిలో మంచాలు వేసి లంచాలు తీసుకునేవాడు చూపు చూస్తున్నావు. నా సంగతి తెలియదేమో. పడబడడానికి పక్కల కింద ఒక్కలు కావు. ఏదైతే పక్కల కింద ఒక్కలు తిన్నావా? పక్కల కింద పక్కలు తినక పట్టుక తిన్న ముక్క తిన్నావా? ముక్క తిన్న కండి తిన్నావా? పాప అల్లుడు గారు నాకు అది కావాలా, ఇది కావాలా, తెచ్చిన మొత్తం ఏకంగా తిని పిడుగులా పిప్పిళ్ళ బస్తాల పలిచావు. తెలుస్తాను. మేము తినగా మిగిలిన పప్పులన్నీ తిని పీనుగలా ఉండేవాడు ఏనుగలా పలిచావు. నేను తలుచుకున్నానట చెట్ల కింద కూర్చోబెట్టి చెరక్కాయలు అమ్మిస్తా. శనక్కాయలమినా సుబ్బారావు గారు అంటారు. గుడ్లగొడ దగ్గర కూర్చోబెట్టి గుగ్గిళ్ళు అమ్మిస్తా. గుగ్గిళ్ళు వ్యాపారస్తులు అంటారు. నా ఇంట్రెక్షన్ బయటికి రావాలి. గెట్ అవుట్. ఎవరిది హౌస్? నాది. ఎవరి బిల్డింగ్ హౌస్ ఎవరిది? నాది. దిస్ ఈజ్ మై హౌస్. డీజిల్ అవుతుంది. ఇంటికి వచ్చేసిన అచ్చు రసీదు నా దగ్గర ఉన్నాయేమో ఉండాలా. బజారుకి వెళ్ళి 4 సిమెంట్ బస్తాలు తీసుకురారా అంటే రసీదులు నీ పేరు రాయించుకుంటా. అయితే ఎవరా ఇంటి పట్టగా అయితే నా దగ్గర. అయితే ఇప్పుడు నేను పెట్టిన నీ వద్ద ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించుకున్నట్టు నా వద్ద ఏమున్నదయ్యా?
ముందర మలయంపల్లి సగం దొరియగల సీమల్లా. ఏం గాత్రం రా, గాడిద తర్వాత నీకే పుట్టిందిరా ఈ గాత్రం. అది ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు, అసలేమీ లేదు. ఎందుకని మంచిది కొంచెం దీర్ఘంగా ఆలోచించుకోను. దీర్ఘంగా ఆలోచించుకునేటప్పుడు నా వద్ద ఏమున్నదయ్యా? బాలసూర్య అదే ఆ కనపడది దానినే వెలకైన వెచ్చించి నా నక్లెస్ నాకు ఇస్తే నేను పోతాను. వామ్మో, ఇది కమిటీ వాళ్ళు పెట్టారా? ఎవరు పెట్టారు? కమిటీ వాళ్ళు పెట్టారు. కమిటీ వాళ్ళు పెట్టారు, కోట పెట్టాడు. నా అనవసరం. ఇదిగో నా ధర్మవరం పట్టు సీర, నా కొట్లో సీర, నా కట్పీస్ సెంటర్ సీర, నా కారమ తేడా కొరుకుతాంచిన సీర. అయ్యయ్యో అమ్మా, ఏం చేశారండి? మనకేం తెలిసి ఎవరైనా చేసి పోయారు. చూడండి, గుండె పట్టుకునే చూడండి. ఈ అమ్మ కడు ఏమైంది? ఏం చేశారండి మా అమ్మనే? ఏదో మారబద్ద చేయాలని చూశాడమ్మా. ఏం చేయాలనుకున్నాడు? నన్ను మారబద్ద చేయాలని చూశారు మీరు. ఇక మనకి ఇంకే పని లేక ఇంకా పని నీ అమ్మ కడుపుడు మారా. ఎందుకు లాగారు మీరు? గీత నన్ను పట్టుకొని అన్నది డాఫరం ఉందా? నీ విషయం కాదు, నీ తోలికి రాదా, నీ ప్రస్తావన కాదు. నేను పెద్ద మనిషితో మాట్లాడుతాను. ఏమని చెప్పాలమ్మా? బావగారు, ఏమండి మీరు ఏడవండి, మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది తెలుసా? ఏడ్చని చెప్పండి, ఏడకుండా అని చెప్పండి. నన్ను ఎప్పుడు సక్కరంగా ఏడవని ఇచ్చాడే మీరు? గురించి కూర్చొని ఏడువయ్యా. ఎవరన్నా నన్ను పట్టుకొని అన్నది రానదే ఒట్టిలే కాదు, బండి రాన్నది. ఈ విషయం నువ్వు తెలుసా? అసలు తెల్లవారుతావు 3 దాటితే కోపం ఎక్కువ, నీరసం తక్కువ. అసలు నేను చూడాలి. ఏమ్మా బావగారు పట్టుకోండి రా అన్నావా? నేను అలా ఎందుకన్నాను? నువ్వు అలా ఎందుకంటే నీ మనసు నాకు తెలుసు. అవును, మనకి ఎదురులో దుప్పట్లు తెస్తానన్నా రాగానే ఏమండి సుబ్బారావు గారు స్టార్టింగ్ అట్లే ఉంది కానీ ఎండింగ్ బాగలేదు. రండి దుప్పట్లేవి రా అని నా దగ్గర కొంచెం విడదీశా. అయితే నన్ను తిట్లా? లేదు, నాకు అర్థం కాక నేను తిట్టా, నీకు అర్థం కాక నువ్వు తిట్టావు. బారు చెల్లుకు చెల్లు. ఇక నేను తిట్టనుగా. మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తారు? మన తెచ్చాక ఎక్కడికి వెళ్ళారు? మనకి తాళం వేసి ఉంది. మద్రాసు వెళ్ళాం. ఎందుకు సంచులమైన సాంబార్ రాపులు ప్లేట్ ఇచ్చారా? పెద్ద అమ్మాయి 2 ఇచ్చింది. 2. చిన్న అమ్మాయికి అనుభవం తక్కువ కదా, ఒక్కటే ఇచ్చాను. నువ్వేమి ఇలా? నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. తీరా పెద్దది వద్దన్నారు. ఏంటి పెద్దది? శృతి నీ స్థితిలో పడ నా మధ్యలో కొట్టారే. సరే కానీ అమ్మాయి కాంతానది ఒకటి అనిపించు రికార్డులోది. సొమ్ముది ఏముంది? చేయబెట్టి తీసుకోండి. ఇదిగో ఆ రికార్డులో పాట అంట అలానే